నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'అరుణ' మూడో భాగాన్ని వినేద్దాం. దీని ముందు భాగాలు విని దీన్ని వినండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి శుభ్రంగా ఉండటం, చక్కగా తలదూవుకొని, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకోవడం అలవాటైన అరుణకి మురికి బట్టలు, స్నానం చేసి 4 రోజులయిందేమో. జిడ్డుగా ఉన్న మొఖం, తైల సంస్కారం లేని జుట్టు. ఈ అవతారంతో ఆయన ముందు నిలబడాలంటే సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది అరుణకి. ఎంతో మృదువుగా ఇలా రా అని పిలిచారు. భయం భయంగా వెళ్ళింది అరుణ. నీ పేరేంటి? ఎంతవరకు చదువుకున్నావు? నీ తల్లిదండ్రులు ఎక్కడుంటారు? అని అడిగారు. తన పేరు కాళీ అని చెప్పబోయి తమాయించుకొని అరుణ అని 5వ తరగతి వరకు చదువుకున్నాను అని చెప్పి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని, తనకెవ్వరూ లేరని, ఏ పని అయినా చేస్తానని, దయచేసి ఇక్కడ ఉండటానికి అనుమతించమని అడిగింది. ఎవరినో పిలిచి ఈ అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంటుంది, కావలసినవన్నీ చూడమని చెప్పి వెళ్ళిపోయారు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది అరుణకి. మరునాటికల్లా అరడజను కొత్త డ్రెస్సులు, ఆమెకి కావలసిన మిగతావన్నీ అమిరినాయి. అరుణకు ఇంకా అంతా కలలానే ఉంది. వారం 10 రోజుల వరకు ఖాళీగా ఉంది. ఏం పని చేయాలో ఎవ్వరూ చెప్పట్లేదు. 3 పూట్ల తినడం, పడుకోవడం ఇదే పని ఆమెకు. చిన్నప్పటి నుండి పనికి ఆహార పథకం అన్నట్లు పెరిగిందేమో. ఇక్కడి వాతావరణం ఆమెకి చాలా వింతగా, కొత్తగా ఉంది. ప్రకాశం, రజనీష్, సూర్యంగార్లు ముగ్గురు ప్రాణ స్నేహితులు. ముగ్గురు లక్ష్మీపుత్రులే. వృత్తిరీత్యా లాయర్లు. ప్రకాశం గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రజనీష్, సూర్యంగార్లు మాత్రం ప్రైవేటు ప్రాక్టీస్ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ముగ్గురి ధ్యేయం ఒకటే, వృద్ధాశ్రమం స్థాపించి సాధ్యమైనంత మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడం. ప్రకాశం గారు తన డబ్బు, సమయం అంతా దీనికే కేటాయిస్తున్నారు. ఆయనకున్న 2 భవనాలు దీనికే వినియోగిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు కలిసి చర్చించుకుంటారు. ఖాళీగా ఉండటం అలవాటు లేని అరుణే ఏదో ఒక పని కల్పించుకొని చేసేది. కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు తరగడంలో సహాయం చేసేది. ఓ రోజు ఆమె మొక్కల దగ్గర పాదులు చేస్తుంటే ప్రకాశం గారొచ్చి అమ్మా అరుణ అని పిలిచారు. గబగబా లేచి ఏంటి సార్ అని అడిగింది ఎంతో వినయంగా. అరుణకు ఆ పిలుపు ఎంతో కొత్తగా, చెవులకి ఇంపుగా అనిపించింది. చిన్నప్పటి నుండి ఖాళీ అనో, రావే పోవే అనో తప్పించి ఇంత ప్రేమగా పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రకాశం గారు అరుణని తనతో రమ్మని పక్కనే ఉన్న బిల్డింగుకి తీసుకువెళ్లారు. ఎంతో ఉత్సాహంగా ఆయన్ని అనుసరించింది అరుణ. ఆ ఆశ్రమంలో 2 బ్లాక్స్ ఉన్నాయి. మొదటిది రూబీ బ్లాక్, రెండోది డైమండ్ బ్లాక్. రూబీ బ్లాక్లో 80 ఏళ్ళు పైబడిన వాళ్లే అందరూ. డబ్బులు లేక, ఎవరు చూసేవాళ్లు లేక అనాథలుగా ఉన్నవాళ్ళు. ప్లాట్ఫారం మీద రోజుల తరబడి తిండి లేక శోష వచ్చి పడిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇలా అందరినీ ఒక చోట చేర్చి ఆదరిస్తున్నారు ప్రకాశం గారు వాళ్ళు. రూబీ బ్లాక్లో సుమారుగా 50 నుండి 60 వరకు బెడ్స్ వేసున్నాయి. అందరూ బాగా పెద్దవాళ్ళు. ప్రకాశం గారు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు తమని చూడటానికి పిల్లలు రావడం లేదని వాపోతే, కొందరు ఒంట్లో అస్సలు బాగుండటం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. మరికొందరు మీరు మా దేవుడయ్యా అని చిన్నపిల్లల్లా ఆయన చేతులు పట్టుకొని వదలటమే లేదు. కొంతమంది మంచం మీద నుండి లేవలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మెడికల్ ఫైల్స్లో ఉన్న ప్రిస్క్రిప్షన్స్ చూసి ఆ రోజు వేసుకోవాల్సిన మందులు దగ్గరుండి వేయించారు. రెండోది డైమండ్ బ్లాక్. అందులో ఉన్న సీనియర్ సిటిజన్స్లో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్, హెల్దీ అండ్ యాక్టివ్. అది పెయిడ్ బ్లాక్. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఒక్కళ్ళు ఉండలేక సీనియర్ హోమ్స్కి షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది. పిల్లలు పట్టించుకోని వాళ్ళు కొంతమంది అయితే కొడుకు కోడలు ఉద్యోగాలకి, మనవలు స్కూల్స్కి వెళ్తే కాలక్షేపం లేక, ఇంట్లో ఒంటరిగా ఉండలేక, ఎవరి ద్వారానో ఇన్ని యాక్టివిటీస్ ఉన్న ఈ సీనియర్ సిటిజన్ హోమ్ గురించి విని ఇక్కడ చేరిన వాళ్ళు మరికొంతమంది. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఏ విధమైన సమస్యలు లేవు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అవ్వబట్టి పెన్షన్ కూడా భారీగానే ముడుతుంది. వాళ్ళు దానిలో కొంత భాగం రూబీ బ్లాక్కి డొనేట్ చేసేవారు.
అక్కడ క్యారమ్స్, చెస్, వైకుంఠపాళి, ప్లేయింగ్ కార్డ్స్, టీటీ ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ బిజీగా ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తే ఓల్డేజ్ హోమ్లో ఉన్నట్లుగా కాక వెకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. ప్రకాశం గారు కూడా వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయి గేమ్స్ ఆడారు. అందరూ చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు. అరుణ వింతగా వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది. అక్కడ వైకుంఠపాళి గేమ్ చూడగానే అరుణ మొహం వెలిగిపోయింది. అరుణకి ఎంతో ఇష్టమైన ఆట. చిన్నప్పుడు ఏదైనా బోర్డు గేమ్ ఆడింది అంటే అది వైకుంఠపాళినే. అరుణ ఫ్రెండ్ దగ్గర బోర్డు ఉండేది. అందరూ ఆ అమ్మాయికి ఎన్నో లంచాలు ఇస్తే గానీ ఆ బోర్డు తెచ్చేదే కాదు. అలాంటిది ఇక్కడ ఎన్ని వైకుంఠపాళీలున్నాయో అని ఎంతో ఆశగా వింతగా చూసింది అరుణ. మొదటిసారిగా ఆమెకి అర్థమైంది జీవితంలో ఏ వయసులో అయినా సంతోషంగా ఉండవచ్చు అని. తర్వాత ఆఫీస్ రూమ్కి కూడా అరుణని తనతో తీసుకుని వెళ్ళారు. రజనీష్, సూర్యంగార్లు కూడా అక్కడే ఉండటంతో వాళ్ళు ముగ్గురు కబుర్లల్లో పడ్డారు. ప్రకాశం గారు అలసిపోయినట్లు కనపడటంతో అరుణ ఆయనకి అక్కడే ఫ్లాస్క్లో ఉన్న కాఫీ పోసి ఇచ్చింది. అడగకుండానే అర్థం చేసుకొని కాఫీ ఇచ్చినందుకు మెచ్చుకోలుగా చూశారు ఆమెకేసి. అన్నట్లు ఈ అమ్మాయి గురించి చెప్పలేదు కదా నేను మీకు. వారం క్రితం పనిలోకి తీసుకున్నట్లుగా చెప్పారు ప్రకాశం గారు. ఇంత చిన్నపిల్ల పెద్దవాళ్ళని చూసుకోగలదా అని అనుమానం వ్యక్తం చేశారు వాళ్ళిద్దరూ. ఆమెని వాళ్ళ ఆర్ఫనేజ్కి పంపిద్దామని, అక్కడైతే తోటి పిల్లలతో కలిసి చదువుకుంటుంది అని సూచించారు. అరుణ మొహం ఆందోళనతో నిండిపోయింది. అక్కడి నుంచి పంపించేస్తారేమోననే భయంతో. ఆమెకి ఈ ఆశ్రమం ఎంతగానో నచ్చింది. చిన్నపిల్ల అయినా ఓర్పు ఎక్కువ అని, గత వారం నుండి గమనిస్తున్నానని, ఏ పని చెప్పకపోయినా తనంతట తానే కల్పించుకొని చేస్తుందని, పెద్దవాళ్ళని చూడటానికి కావలసినంత ఓర్పు, నేర్పు ఉన్నాయని అరుణ గురించి వాళ్ళకి చెప్పారు ప్రకాశం గారు. చిన్నపిల్ల కాబట్టి కొంచెం సమయం ఆశ్రమంలో పెద్దవాళ్లతో గడిపి మిగతా సమయం ప్రైవేటుగా అరుణ తన చదువు కొనసాగించాలని నిశ్చయించారు ప్రకాశం గారు. మిగతా ఇద్దరు కూడా ఆయన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అరుణ ఆనందానికి అవధుల్లేవు తన చిరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు. ఆ రోజు మొదలుకొని ఆమె డ్యూటీ పెద్దవాళ్ల దగ్గరే. రోజు ఉదయాన్నే పెద్దవాళ్ళందరినీ పేరు పేరున పలకరించి వాళ్ళ సమస్యలు శ్రద్ధగా వినడం, వాళ్ళని శుభ్రంగా ఉంచుతున్నారో లేదో సూపర్వైజ్ చేయడం. బ్రేక్ఫాస్ట్ తర్వాత మెడిసిన్స్, వాళ్ళల్లో కొందరు మందులు వేసుకోను అని మొరాయిస్తారు. వాళ్ళకి ఓర్పుగా కథలు చెప్పి నచ్చచెప్పడం, కాసేపు వాళ్ళతో కబుర్లు. ఇది ఆమె దినచర్య. ఒక నెల తిరిగేటప్పటికీ అన్నీ అవగతమయ్యాయి అరుణకి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ చిన్న పిల్లలతో సమానం అని అర్థమైంది అరుణకు. అవడానికి అరుణ వయసు 13 ఏళ్లే. అయినా 20 ఏళ్ల వాళ్ళకి ఉండవలసినంత మెచ్యూరిటీ ఉంది. మెడిసిన్స్ పేర్లు చదవడం రాకపోవడంతో అరుణకు పెద్ద ఇబ్బందే ఎదురైంది. డైమండ్ బ్లాక్లో ఉంటున్న రిటైర్డ్ ప్రొఫెసర్స్కి అరుణకి చదువు నేర్పిస్తే మెడిసిన్స్ ఇవ్వడంలో హెల్ప్ అవుతుంది అని అనిపించడంతో ఆ మాటే ప్రకాశం గారితో అంటారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ మంచి పనికి మీరే శ్రీకారం చుట్టండి అని ప్రకాశం గారు ఎవరితోనో అంటుంటే విన్న అరుణ సంబరపడిపోయింది. స్వతహాగా తెలివైనది, చదువు అంటే మక్కువ కలిగింది కాబట్టి 6 నెలలు తిరిగేసరికి ప్రిస్క్రిప్షన్ చూసి మెడిసిన్స్ ఇవ్వడం నేర్చుకుంది. డైమండ్ బ్లాక్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు ప్రకాశం గారు వాళ్ళు. స్టోరీ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉండటంతో అరుణ ముందు తాను నేర్చుకొని తర్వాత పెద్దవాళ్ళకి తెలుగులో చెప్పేది. వారాంతాల్లో ఆర్ఫనేజ్ నుండి పిల్లలు బస్సులో వచ్చేవారు ఆశ్రమానికి. పిల్లలకి రామాయణం, మహాభారతాలు చార్ట్స్ తయారు చేసి వాళ్ళ మనసుకి హత్తుకునేలా నేర్పేవారు రజనీష్, సూర్యంగార్లు. అందులో అరుణ తనకి తోచినంత సహాయం చేసేది. రిటైర్డ్ ప్రొఫెసర్స్ కూడా అందులో యాక్టివ్గా పాల్గొనేవారు. వాళ్ళందరికీ చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వీకెండ్ ఏం నేర్పాలి అనే ప్రణాళిక వేయడంతోనే వీకంతా గడిపేవారు. అరుణకు కూడా వీటన్నింటిలో పాలు పంచుకోవడంతో మొహమాటం పోయి అతి త్వరలో ఆ బ్లాకులో వాళ్ళందరికీ కూడా చేరువైంది.
అరుణ ఆశ్రమానికి వచ్చాక సంతోషంతో సమయం ఎలా గడిచిపోతుందో తెలియనే లేదు. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. వయసుతో వస్తున్న మార్పులతో, చామన ఛాయ రంగుతో, పెద్ద వాలు జడతో చూడముచ్చటగా అందంగా ఉండేది అరుణ. పౌష్టికాహారం, మంచి దుస్తులు మనిషికి వన్నె తెస్తాయి అనేది ఎంత సత్యమో అరుణను చూసే చెప్పొచ్చు. వయసు కన్నా అనుభవంతో కూడిన హుందాతనం, ఆత్మస్థైర్యం, సహనం, పొందికతనం, దయ, కరుణ కనపడేవి ఆమెలో. అరుణ లేకపోతే గడవదు అనిపించేలా అల్లుకుపోయింది ఆశ్రమంలో అందరితో. అమ్మా అరుణ అని ప్రకాశం గారు ప్రేమతో పిలిచే పిలుపు వినపడకపోతే అరుణకు ఆ రోజు గడవదు. కొత్త వాళ్ళైతే అరుణ ప్రకాశం గారి కూతురేమో అనుకునేవారు. అరుణ 18వ ఏట పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు ఆశ్రమంలో వాళ్ళందరూ కలిసి. అరుణ మొహమాటంతో ఎంత వద్దు అని చెప్పినా వినకుండా ప్రకాశం గారిచ్చిన లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో కూడిన గోల్డ్ చైన్ అరుణకి ఎంతో అపురూపమైన కానుక. జీవితంలో మొదటిసారిగా పుట్టినరోజు జరుపుకున్న అరుణకు అది ఒక మధురమైన అనుభూతిగా మిగిలింది. ఎన్నో కానుకలు, ప్రతి కానుక అమూల్యమే. అందరికీ అరుణ అంటే వల్లమాలిన అభిమానమే. ఎన్నో దీవెనలు, మరెన్నో ఆశీర్వచనాలు. ఈ ఆశ్రమానికి రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావించింది అరుణ. అరుణ ఎంత బిజీగా ఉన్నా వాచ్మెన్ వాళ్ళని కలవడం మాత్రం మరిచేదే కాదు. వారానికి ఒక్కసారైనా మొక్కలకి పాదులు చేయడంలో వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళతో కలిసి భోజనం చేయడం ఆమెకి ఎంతో సంతృప్తిని కలిగించేది. ఆశ్రమం అంతా సంభాళిస్తూ ఇంకా తమని మర్చిపోకుండా తమతో సమయం గడపటం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉండేది. ఒకరోజు వాళ్ళని కలిసి ఆశ్రమంలోకి వస్తూ ఉండగా రజనీష్ గారు దోవలో కలిసి, అరుణ, ఫారెన్ రిటర్న్ డాక్టర్ ఒకరు ఇక్కడ వాలంటీర్గా పనిచేయడానికి ఒప్పుకున్నారు. అతని పేరు ఆదిత్య. ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తున్నాడు అతను. నువ్వు అతనికి బ్లాక్ రూబీలో పేషెంట్స్ అందరినీ పరిచయం చెయ్యి. రోజు కొంత సమయం మన ఆశ్రమానికి కేటాయిస్తానని ప్రామిస్ చేశాడు అతను అని చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.